సమాధానం అంటే చాలా సందర్భాల్లో ఇహలోకపరంగా చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మధ్యరకానికి వెళ్ళి నువ్వు ఆగు ఎందుకు కొట్టుకుంటున్నారు, అవసరమా? అవసరం లేదు కదా, ఎందుకు అలాగా తిట్టుకుంటున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, నువ్వు ఆగు గొడవని లేకపోతే తిట్టుకుంటున్నటువంటి వారిని వేరు చేసి నేను చెప్పిన మాట మీరు వినండి, ఇంకెప్పుడు కొట్టుకోవద్దు. ఇది సమాధానమా? కాదు. సమాధానం కలిగించినటువంటి వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయిపోతారంటే దేవుని కుమారుల్లో ముందు జాబితాలో ఉండేది ఎవడో తెలుసా? పెద్ద మనుషులే కదా. ఎవరు రాయబారులు తీరుస్తారు, ఎవరు ఇంట్లో విషయాలు బయటకు వెళ్ళినప్పుడు ఎవరు తీర్పులు తీరుస్తారు? పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నారు. అంతకన్నా ఎక్కువ చెప్పాలి అని అంటే పొలిటీషియన్స్, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గల్లీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే సమాధానం ఎలా ఉండవు, నువ్వు ఎలా ఉన్నావయ్యా, నువ్వు నీకు ఎందుకయ్యా, ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ సమాధానం పరిచేవారైతే ఒకవేళ వీళ్ళందరూ ఒకవేళ దేవుని కుమారులు కుమార్తెలు అయితే కనుక ఆ జాబితాలు ఎవరు ఉంటారో తెలుసా? వాళ్ళే ఉంటారు, మనం ఉండం. ఎవరుంటారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, గల్లీ లీడర్లు, రౌడీ షీటర్లు, వీళ్ళు తప్ప ఎవడం ఉంటాడు. సమాధానం అంటే అది కాదు. సమాధానం క్రీస్తు నేర్పిస్తున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా? నీవు తప్పు చేయకపోయినా, నీవు పాపం చేయకపోయినా, నీవు దోషం చేయకపోయినా, ఆ నింద పడినప్పుడు నీకు నువ్వుగా వెళ్ళి నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, నన్ను క్షమించండి అని అడగడం సమాధానం. అర్థమైందా మీకు? బైబిల్లో ఈ మాట ఉంటుంది, మీరు దేవునికి అర్పణగా తీసుకుని వచ్చినప్పుడు అది అక్కడ పెట్టి మీరు ముందుగా వెళ్ళి మీరు సమాధాన పడి వచ్చి నాకు అర్పణ చెల్లించండి అని అన్నాడు. అంటే ఆ సమయంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? తప్పు నువ్వు చేసినా వాడు చేసినా, నువ్వన్నా వాడన్నా, నువ్వు పలికినా వాడు పలికినా, నీవు ద్వేషించినా వాడు ద్వేషించినా, నువ్వు తిట్టినా వాడు తిట్టినా, నీ అంతటా నువ్వుగా వెళ్ళి అయ్యా నేనే తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అనడం ఏంటో తెలుసా? సమాధానం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశారు తెలుసా? నీ పాదాలు పట్టుకున్నాడు, నీ పాదాలను కడిగాడు కదా. నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే, నువ్వు తప్పు చేయలేదురా, నీ పాపం చేయలేదురా, నేను చేశాను, నీ పాపాన్ని నా మీద వేసుకున్నాను, నీ దోషాన్ని నా మీద వేసుకున్నాను, ఇదిగో నువ్వు పవిత్రుడవునట్లుగా ఆ నిన్నంతా నా మీద వేసుకుని నీ పాదాలు కడిగి శుభ్రపరిచి దాన్ని తుడిచాను. దాన్ని సమాధానం అంటారు. సమాధానం కలిగి జీవించడం అంటే అది. ఆయన సమాధానాన్ని స్థాపించాడు, నేను సమాధానాన్ని నేను బయట ఎక్కడికో వెళ్ళలేదు. 2 విషయాలు చెప్తాను. కోడళ్ళు అయినటువంటి వారు మీ యొక్క అత్తలతో సమాధానంగా ఉంటున్నారా? మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారేమో. ఈ చిన్న విషయం సరిపోద్ది మీరు వెళ్ళకపోవడానికి. ఇంకొక విషయం చెప్తాను, వాయిస్ వెర్సా, మళ్ళీ వీళ్ళందరూ ఫీల్ అయిపోతారు. రైట్? అత్తలైనటువంటి వారు కుమార్తెలుగా ఉన్నటువంటి కోడల్ని సరిగా చూస్తూ ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారా? లేదు. పోనీ ఇరుగు పొరుగు వారితో మనకున్నటువంటి వారందరం కూడా సమాధానం కలిగి జీవిస్తూ ఉన్నామా? సమాధానం లేకపోతే మరి మనం దేవుని కుమారులు కుమార్తెలు ఎలాగవుతాం? ఆలోచన చేయండి. మనకిచ్చినటువంటి ఆయన యొక్క సిలువ ఏదైతే ఉన్నదో ఆ సిలువను విధేయతగా మనకు ఇచ్చినటువంటి సమయం వరకు మోయడం, అది యేసుక్రీస్తు ప్రభువుల వారు చేశారు. మనల్ని కూడా అదే చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంకొక విషయం చెప్తున్నాడు, ఆయన శిక్ష వేస్తూ ఉన్నాడు. ఎవరికి వేస్తాడో తెలుసా? మనకే. మనం మాట విన్నప్పుడు, మనం ఒకవేళ దారి తప్పి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన శిక్షించినప్పుడు నా తండ్రి నన్ను శిక్షించాడు అనేటువంటి విధేయతలోనికి వస్తే అద్భుతంగా ఉంటుంది.